గైస్ టైం అయితే ఎగ్జాక్ట్‌గా 9:30 అయింది. డిన్నర్ చేద్దాం రా చిన్న అంటే, నేను ఆ చికెన్ కర్రీ తినలేను బుజ్జి, నాకైతే పెప్పర్ ఫ్రైడ్ రైస్ కావాలన్నాడు. సరేలే హస్బెండ్ అడిగితే చేయకుండా ఉంటామా? ఆఫ్టర్‌నూన్ చేసిన చికెన్ కర్రీ వద్దంట. నైట్ చేసిన చికెన్ ఫ్రైడ్ రైసే కావాలంట. సరేలే అని చెప్పేసి తన కోసం గ్రేవీ కర్రీ మంచిగా చేశాను. కానీ అది వద్దంటండి. ఫ్రైడ్ రైసే కావాలంట. సరేలే ఏం చేస్తామని ఆ చికెన్ ముక్కలన్నీ సెపరేట్ చేసేసి వాష్ చేశాను నీట్‌గా. వాష్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని క్యాప్సికమ్, క్యారెట్, కొరియాండర్ లీవ్స్ కూడా కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను. అవన్నీ ఫ్రై అయిన తర్వాత మంచిగా సాల్ట్ లేకపోతే ఎలా అండి? అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అందంట మా అమ్మమ్మ చెప్పేది సామెత. ఆ తర్వాత పెప్పర్ పౌడర్ వేశాను. పెప్పర్ పౌడర్ అయితే ఎప్పుడు మా కిచెన్‌లో రెడీగానే ఉంటది. నేను చికెన్ కర్రీలో కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. మంచి టేస్ట్ ఉంటుంది. కావాలంటే మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి మీ ఎక్స్‌పీరియన్స్‌ని. ఆ తర్వాత రెడీగా ఉన్న రైస్‌ని వేసి మిక్స్ చేసుకున్నాను. అది కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత దింపాను. ఇంకా ఫైనల్ టచ్ ఎలా ఉందో చూడాలంటే పార్ట్ 2 రెడీగా ఉంది. వెయిట్ చేయండి. థాంక్ యూ.